హలో హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఈ ఛానల్ని బండి లెట్స్ టాక్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న టాపిక్ ఏంటంటే నిన్న అర్ధరాత్రి దాదాపు 10:30-11 ఆ టైంలో టీడీపీకి సంబంధించిన కొందరు నాయకులు విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఫూట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేమును తీసేసి అర్ధరాత్రి అక్కడ లైటింగ్స్ని ఆపేసి వాళ్ళ కార్యక్రమం చేసుకొని బయలుదేరినట్టున్నారు. అరే భయ్, మీరు కడుపుకి ఏమన్నా తిన్నారా? ఇంకా ఏమన్నా అన్నం తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా? మీరు నాకు అర్థం కాదు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, మీరు తన పాలసీలో భాగంగా తను ఆల్మోస్ట్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. మెడికల్ సిస్టంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 17 కొత్త మెడికల్ కాలేజెస్ని క్రియేట్ చేసి డెవలప్ చేసి అందులో 7-8 ఆల్రెడీ ఆచరణలోకి వచ్చినాయి. ఇంకా మిగతా 7-8 ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయినాయి తను స్టెప్ డౌన్ అయ్యే టైంకి. ఆ పాలసీలో భాగంగా తను స్టేట్ వైడ్ మొత్తం మెడికల్ కాలేజెస్ అన్ని ఒక గ్రూప్ కిందకి తీసుకొచ్చి అప్పుడు ఆ మెడికల్ యూనివర్సిటీస్ ఆ పాలసీస్లో భాగంగా తను పేరు చేంజ్ చేస్తే ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి తను పేరు చేంజ్ చేసి వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ అని పేరు పెడితే మీరు గగ్గోలు పెట్టారు కదరా బాయ్, ఓ రేంజ్లో గగ్గోలు పెట్టారు కదరా. దాదాపు నాకు తెలిసినంత వరకు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా తీసుకుపోయినారు కదా మీరు ఈ క్యాంపెయిన్ని. అప్పుడేం అనిపించలేదా మీకు? ఇప్పుడేమనిపిస్తుంది మీకు? అరే బాయ్, ఒక క్యాండిడేట్ వచ్చి ఒక చీఫ్ మినిస్టర్గా తను 5 years రూల్ చేసి సమాజంలో బడుగు బలహీన వర్గాల కోసము ప్రతినిధిగా ఉండి సమాజంలో బీద పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఒక ఈ యజ్ఞంతో తను బయలుదేరి 5 ఏళ్ళు ప్రజల కోసం అద్భుతంగా పరిపాలన చేసి ఆ పరిపాలన చేస్తున్న క్రమంలో తను క్యాపిటల్ సిటీ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ మీన్స్ లా క్యాపిటల్ సిటీ అని చెప్పేసి 3గా డివైడ్ చేసినప్పుడు విజయవాడలో ఒక సమాజంలో వెనుకబడిన వర్గాలకి, సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య బతుకుతున్నటువంటి ప్రజలకి ఒక గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ సమాజంలో జనాలని కానీ సొసైటీస్ని కానీ మొత్తం మానవ సమాజాన్ని కానీ ఉర్రూతలూగించినటువంటి ఒక మనిషి స్టాచ్యూని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని నగరం నడిబొడ్డులో నిర్మించి ఆల్మోస్ట్ 115 feet టు ఆల్మోస్ట్ 120 feet ఒక స్టాచ్యూను డెవలప్ చేసి ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఈ సిటీ, ఇక్కడ ఎవరైనా బ్రతకవచ్చు అని ఒక మేనియాని క్రియేట్ చేసి వదిలేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కింద అక్కడ ఫార్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఒక నేమ్ని మీరు తొలగించినంత మాత్రాన సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు విజయవాడలో బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కట్టినది జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలిసిందే. మీరు ఆ పేరు తీసేసినంత మాత్రాన మీరేమన్నా జనాల్లో తన పేరుని ఏమన్నా తీసేయగలుగుతారా? లేదు కదా. అరే బాయ్, అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత 11 సీట్లకు పడిపోయిన తర్వాత కూడా జనాలు తనకు 40% మంది సపోర్ట్ చేశారు. 100కి 40% మంది. మీరు ఊహించుకోండి మీకు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే కనీసము తన అధికారంలోకి వచ్చినట్టు అనుకో మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అవసరం ఉందా? అవి మీకు జనాలు మ్యాండేట్ ఏదానికి ఇచ్చినారు? జనాలు మ్యాండేట్ ఇచ్చినది మీరు చెప్పిన సూపర్ 6 స్కీమ్స్ కానీ లేదంటే దాని కింద ఉన్నటువంటి 25 స్కీముల్ని మీరు అమలు చేస్తారని, మీరేదో అడ్మినిస్ట్రేషన్లో మీరు ఎక్సలెంట్గా మంచి ప్రొఫైల్ ఉందని మీరు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారనుకుంటే ఇది అడ్మినిస్ట్రేషన్లో భాగం కాదు. పేర్లు తీసేయడము, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు తీసేయడము ఇది అడ్మినిస్ట్రేషన్లో భాగం అంటారు. దీన్ని మీరు వచ్చానే 10 రోజులకు 15 రోజులకు పెద్ద క్యాంపెయిన్ చేస్తారు కదరా టీడీపీ ట్విట్టర్ సైట్లలో. జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండంగానే మేము
స్కూల్కు కిట్లు, స్కూల్ పిల్లలకి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఆ బొమ్మలు తీసేయకూడదు అనుకున్నాం మేము. అంత పెద్దగా గప్పాలు కొట్టారు కదరా బాయ్. ఇప్పుడు ఏమైంది మీకు? అప్పుడే ఆడ స్టాచ్యూ మీద కింద ఆడెక్కడో నేమ్ ఉంటే ఆ నేమ్ తీసేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది మీకు? అరే బాయ్, మీరు ఎక్కడైనా నేమ్ తీసేసుకోండి, తను నాకు తెలిసినంత వరకు నిరంతరం తన పబ్లిక్లో ఉంటాడు, మీరు ఏం చేసే పరిస్థితి ఉండదు. నాకు తెలిసినంత వరకు నువ్వు 2019లో మీరు ఓడిపోయినప్పుడు మీకు దాదాపు, నాకు తెలిసినంత వరకు మీకు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో టైం పట్టేట్టుంది కొద్దిగా రికవర్ అవడానికి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దాదాపు 2 నెలలు కూడా టైం పట్టలే. 2 నెలలకు 3 నెలలకు కూడా 2 నెలలకు 3 నెలలకి రికవర్ అయ్యాడు. ఇంత వరస్ట్ ఫాల్ వచ్చినా కానీ తను 2-3 నెలలకి రికవర్ అయ్యాడు. మీకు ఎట్లుంటుందో చూసుకోండి. మీకు నాకు తెలిసినంత వరకు మీకు ఊహ కూడా అందదు. తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్ అయినాడు అనుకో. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నాలాంటి వాళ్ళు వేల కొద్ది లక్షల కొద్ది యాక్టివ్ అయినట్టున్నారు. మీకు ఉంటుంది పరిస్థితి. ఇంకా పొంగ జనాలని మోసం చేసి, జనాలకి అలివిగాని హామీలు చెప్పి, అలివిగాని మాటలు చెప్పి ఇప్పుడు మీరు తప్పించుకుంటా ఉన్నారు. ఎట్లా తప్పించుకుంటావు అనుకుంటున్నావు నువ్వు? ఏ విధంగా తప్పించుకుంటారు మీరు? ఇంత దారుణంగా ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చామని చెప్పేసి ట్విట్టర్లోకి పోతే సిగ్గుపోతా ఉంది. ట్విట్టర్లో మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే హావభావాలు కానీ సిగ్గుమాలిన చర్యలుగా తయారైనాయి. ఒకసారి ఆలోచించుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయో మీకు. నాకు తెలిసినంత వరకు పబ్లిక్లోకి వచ్చారనుకో, మీరు పబ్లిక్ తరిమి కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే ఎవరైతే మీకు 60% ఓట్లు వేశారు అనుకుంటున్నారో మీరు కూటమికి, మొత్తం బీజేపీకి, జనసేనకి, టీడీపీకి కలిసి 100కి 60 మంది ఓట్లు వేశారు అనుకుంటున్నారో, ఈ ఫస్ట్ కొట్టేది మిమ్మల్ని ఈ 60 మంది. ఎందుకంటే ఈ 60 మందిలోనే దాదాపు 55 మంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది కానీ, వాళ్ళు మిమ్మల్ని చూసి ఓట్లు వేసినది కానీ, దాంట్లో కనీసం మినిమం అనుకున్న మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చాలా మటుకు. వాళ్ళందరినీ ఫస్ట్ మీరు కన్విన్స్ చేసి వాళ్ళకి మీరు సర్వ్ చేయండి ఫస్ట్. అంతేగాని సమాజంలో ఇట్లా గోడల మీద పేర్లు తీసేయడం కానీ, తర్వాత ఇనాగ్రేషన్ స్టోన్స్ మీద పేర్లు తీసేయడం కానీ, ఇనాగ్రేషన్ స్టోన్లు పగలగొట్టడం కానీ, ఇంతకంటే పనికిమాలిన చర్య ఇంకోటి ఏది ఉండదు. చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మీరు రాళ్ళ మీద పేర్లు మాత్రం తీసేసుకుంటారేమో కానీ జనాల్లో తన స్థానం మాత్రం మీరు ఎప్పటికీ తీసేయలేరు. ఎందుకంటే సమాజంలో డబ్బులు లేని వాళ్ళకి, దారుణమైన పరిస్థితుల మధ్య బతుకుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఒక ఆశ. అంతకుముందు వాళ్ళ తండ్రి ఒక చరిత్ర. 2009-2010 వరకు తను చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ నాకు దాదాపు 2010 తర్వాత 2015 తర్వాత అర్థమైంది తన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సొసైటీలో. సమాజంలో అవసరం ఉన్న వాళ్ళకి పని చేస్తే సమాజం ఏ లెవెల్లో గుర్తుపెట్టుకుంటుంది, ఎంతవరకు నిన్ను చరిత్రలో ఉంచుతుందన్నది సమాజంలో అవసరమైన వాళ్ళకి పనిచేస్తే అలా ఉంటుంది రికగ్నైజేషన్ సొసైటీలో. కాసింత వరకు ఇప్పటి వరకు దాదాపు నువ్వు 4 టర్మ్స్ ఏమో చీఫ్ మినిస్టర్గా పనిచేసినట్టున్నావు. సమాజంలో ఏ ఒక్క స్కీమ్ కూడా చెప్తే నీ పేరు గుర్తుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక్క స్కీమ్ కూడా లేదు సమాజంలో. పేదల కోసము నువ్వు పెట్టిన ఏ స్కీమ్ కూడా లేదు. ఇంతటి దరిద్రంగా నువ్వు రాజకీయాలు చేసుకుంటూ వచ్చావు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తూ వచ్చాయి చూస్తాం. మీ జర్నీ ఇంకా ఎట్లా సాగుతుందో, ఈ జర్నీ 2024 నుంచి 2029 వరకు మీ సంసారం ఎట్లా సాగుతుందో, ఈ సంసారానికి ఎవరెవరు కొడతారో, డప్పాలు ఎవరెవరు కొడతారో, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ కథలు అన్నీ చూస్తాము కొన్నాళ్ళు పోతే. ఇంకా ఇప్పుడు జస్ట్ ఓన్లీ హనీమూన్ పీరియడ్. ఇది ఐ థింక్ 3rd month ఏమో. మేము కూడా ఇంతగా అడగడం కూడా బాగుండదు, చూద్దాం. కాకపోతే జరిగే ఇన్సిడెంట్లను చూసిన తర్వాత మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, రియాక్ట్ అవుతున్నాం. ఇంకా పొంగ మాట్లాడదాం. మీరు ఎట్లాంటి పరిస్థితుల మధ్య గవర్నెన్స్ చేస్తారన్నది చూస్తూ ఉంటాం. లెట్స్ సీ.